హాయ్ అండి, అందరు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మళ్ళీ కిచెన్లో జయంతి ఏదో చేస్తుంది అనుకుంటున్నారా? కొన్ని ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నా. ఇవాళ ఉదయాన్నే మా హస్బెండ్ కూరగాయలు తీసుకురమ్మంటే సరే మామూలుగానే 5-6 రకాల కూరగాయలు తీసుకొచ్చారు. చక్కగా అరటికాయ కూర, సోరకాయ అంటు పులుసు, మన తెలంగాణ స్పెషల్ చేసి అతను వెళ్ళిన తర్వాత సరే కూరగాయలన్నీ సర్దేద్దామని చూస్తుంటే ఈ పొడవ వంకాయలు కనిపించినాయండి నాకు. ఈ పొడవ వంకాయలు కనిపించినాయి. ఇవి చూడంగానే నాకు మా అత్తగారు గుర్తొచ్చిందండి. నాకు ఆవిడకి ఈ వంకాయ కూర అంటే చాలా ఇష్టము. అయితే ఏం చేసేది, తను ఇట్లా పొడవుగా కోసేదండి. ఇలాగే కోసి ఇట్లే పోపునేసేది. ఎందుకంటే అంత పొడవు వస్తారు, కట్ చేయండి అంటే కాదే ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి. అయితే వంకాయలు తెచ్చినప్పుడల్లా, ఈ పొడవు వంకాయలు తీసుకొచ్చినప్పుడల్లా కూడా ఇట్లా పొడవు కట్ చేసి వండినప్పుడల్లా మా అత్తగారు గుర్తొస్తుందండి నాకు. తను కాలం చేసి 20 years అవుతుంది. కానీ మంచి మనుషుల జ్ఞాపకాలు ఎప్పుడు మన మనసులో ఉండిపోతాయి కదా. అత్తగారి గురించి ఇంత బాగా చెప్తారా అని అనుకుంటుండొచ్చు, కానీ మా అత్తగారి దేవత అండి, చాలా మంచిది. మరి అలాంటి మంచి అత్తగారి గురించి నా మెమోరీస్ అన్నిటినీ కూడా మీతో షేర్ చేసుకుంటా. మా అత్తగారి గురించి నేను కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటా, అంటే మీతో షేర్ చేసుకుంటూ నేను గుర్తు చేసుకుంటా. ఓకేనా? ఈ వంకాయ కూర చూపించడానికి కాదు మీకు వీడియో తీసేది. వంకాయ కూర చేయని వాళ్ళు ఎవరండి? అందరికీ వస్తాయి కదా. వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, చేసుకొని వాళ్ళు ఉండరు. బట్ ఏంటంటే కొన్ని ముచ్చట్లు 20 years అయిపోయినా కూడా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అని అంటే ఆవిడ ఎంత మంచిది అనేది తెలుస్తుంది కదా. అయితే ఏంటి అత్తగారి గురించి ఇలా బాగా చెప్తారా అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. నన్ను చాలా బాగా చూసుకుంది ఆవిడ. ఎంత బాగా అంటే అంత బాగా చూసుకుంది. పని చెప్పకపోయేదండి అసలు నాకు. ఎందుకంటే మా మదర్ ఫాదర్ దగ్గర చాలా రిచ్, అంటే అట్లా రిచ్గా కాకుండా మా మదర్ ఫాదర్ దగ్గర నేను బాగా పెరిగిందండి. అంటే ఇంట్లో పని వాళ్ళు కంపల్సరీగా. మా మదర్ ఫాదర్ ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి చక్కగా మా మదర్ నన్ను ఇంకా చాలా ప్రేమగా చాలా బాగా చూసుకునేది. కాబట్టి ఇది మంచి సిటీ నుంచి వచ్చింది, మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి పని చేయలేకపోయేదండి. అంటే పని వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ కూడా, ఉన్నా కూడా ఎప్పుడన్నా ఊడ్చి చెత్త ఎత్తడం కానీ ఏదైనా బోళ్ళు తోవడం అట్లాంటివి చేయించకపోయేది. మా తోటికోడలకు చెప్పేది కానీ నాకు చెప్పకపోయేదండి. మా తోటికోడలు కూడా నన్ను చాలా బాగా చూసుకునేది. పని అంటే చేయలేదండి మా అత్తగారి ఇంట్లో. అసలు నేను పని చేసింది తెలియదు. ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకున్నప్పుడు ఒక్క విషయంలో మాత్రం బాధపడతా. ఏంటంటే అంటే ఫైనాన్షియల్గా కొంచెం పికప్ అయ్యే టైంకి తను ఉంటే బాగుండేది కదా, ఇంకా కొంచెం చూసుకునే వాళ్ళము అన్న ఒక ఫీలింగ్ మాత్రం నాలో ఉందండి. అది ఆ ఫీలింగ్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అయితే నా దగ్గర చాలా తక్కువ అండి, మా అత్తగారు చాలా తక్కువ ఉండేది. ఎక్కువ కరీంనగర్లో మా బావగారి దగ్గర ఉండేది. ఎందుకంటే మా బావగారికి 3 ఆడపిల్లలు, ప్లస్ మా ఆడపడుచు వాళ్ళ కూతురు కొడుకు కూడా అక్కడే చదువుకునేవాళ్ళు కాబట్టి అక్కడ నా అవసరం ఎక్కువ అని చెప్పేసి ఉండేది. మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేది. అయితే వంట చేయించేదండి నాతో. అంటే కూరలు అవి బాగా వండుతావు నువ్వు అని చెప్పేసి కర్రీస్ అన్నీ నాతో చేయించేది. అది కూడా అన్నీ తరిగి పెట్టి రెడీగా పెట్టేసి కర్రీస్ చేయించేదండి నాతో. మా అందరికి పెట్టిన తర్వాత తినేదండి. ఇంకేంటంటే మన తెలంగాణ స్పెషల్ తప్పాయిల చెక్క మీకు తెలుసు కదా, సర్వపిండి అంటారు కదా తప్పాయిల చెక్క. ఆ రోజుల్లో ఊళ్ళల్లో మనం ఎక్కువ బియ్యం పిండి వాడేవాళ్ళం కదా. నాకు టిఫిన్స్ అంటే ఎక్కువ ఇష్టం, నేను రైస్ చాలా తక్కువ తీసుకుంటా అని చెప్పేసి తప్పాయిల చెక్క చేసి నాకు దాచి ఇచ్చేదండి. ఎవరికి ఇచ్చిన ఇవ్వకుండా 4 o'clock ఈవినింగ్ 5 అయిందంటే నాకు దాచేది. ఎవరికి లేకుండా నువ్వు పోయి తినిపో, రూమ్లోకి పోయి తినిపో అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించేది నాకు. టీ చేసి ఇదే ఇవ్వటం. నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు రెడీగా టీ పెట్టి ఇచ్చేదండి. ఎందుకంటే నేను పెడతా కదా అంటే అయితే మా లేవి అని చెప్పేసి. ఆ రోజుల్లో అలాంటి అత్తగారు ఉండడం చాలా గ్రేటు. అంటే ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇప్పుడు అత్తగారులు కోడళ్ళు అందరూ కూడా
ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కొంచెం సమాజ స్థితిగతులు తెలుస్తున్నాయి, మనుషుల్లో చాలా మార్పు వచ్చింది, చాలా బాగా ఉంటున్నారు. కానీ అప్పట్లో అత్తగారు గ్రేట్ అంటే చాలా తక్కువ ఉండేది. ఆ పొజిషన్ వచ్చేసరికి లేడీస్ అందరూ కూడా అత్తగారి పొజిషన్ వచ్చిందనగానే ఏదో అథారిటీ చెలాయించాలి, ఏదో చేయాలి అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అలా లేరు. చాలా సంతోషం అనిపించేది. మా పాప అంటే చాలా ఇష్టం అండి. అసలు మా పాప పుట్టడానికి కారణం కూడా మా అత్తగారని చెప్పొచ్చు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, నాకు ఇట్లా పిల్లలు పుట్టిపోవడము, ఇబ్బంది పడడము, మా సిస్టర్ కూతుర్ని 11 years నేను నా దగ్గర పెంచుకోవటము, ఆ అమ్మాయిని కూడా ఎంత బాగా చూసుకునేదంటే అసలు దీని చెల్లె కూతురు కదా అన్న ఫీలింగ్ ఎన్నడూ లేకపోయేదండి. తన సొంత మనవరాలు అన్నట్టుగా చూసుకునేది. కానీ సాదుకుంటే పిల్లలు దక్కుతారని చెప్పేసి నాకు తెలియకుండా మా హస్బెండ్ చేతులు చేసుకొని తప్పకుండా ఇంకొక ఛాన్స్ చూడమని మాత్రం చెప్పిందండి. మా హస్బెండ్ ఆ విషయం నాతో చాలా రోజులు చెప్పలేదు. కానీ ఇవాళ నా కూతురుతోనే ఇట్లా అమ్మ అని అనిపించుకొని ఇలా నా కూతురుతో నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే మా అత్తగారే కారణం అండి. ఆ రోజు కనుక చేతుల చేయి వేయించుకోకపోతే మా హస్బెండ్ ఆపరేషన్ చేయించుకునేవారు, మా పాప నాకు పుట్టకపోయేది. ఈ విషయంలో మాత్రం మా అత్తగారిని మాత్రం ఎంతైనా రుణపడే ఉంటాం. ఇప్పుడు అనిపిస్తుంది తను ఉంటే బాగుండు కదా కాస్త అని. ఏం చేస్తాం, రుణం అనేది అక్కడి వరకే. కానీ కొంత మాత్రం కరెక్ట్ అండి. ఏంటంటే పెద్దవాళ్ళు మనకెప్పుడు కూడా మంచి జ్ఞాపకాలను వదిలేసి వెళ్ళాలి. ఒక 50 years, ఒక 50+ వచ్చిందంటే పిల్లలతో హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలండి. డబ్బుదే ఉందండి, వాళ్ళు సంపాదించుకుంటాం పోతుంది, లేదు అంటే పిల్లలు కూడా మనకు పెడతారు. లేని తల్లిదండ్రులకు పిల్లలు హెల్ప్ చేస్తారు కదా, చేస్తారు. ఉంటే పేరెంట్స్ హెల్ప్ చేస్తారు పిల్లలకి. కానీ ఒక 50 years వచ్చి పిల్లలు మ్యారేజ్ అయిపోయింది అంటే వాళ్ళ విషయాల్లో మనం కల్పించుకోకపోవటం, వాళ్ళ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వాళ్ళని వదిలేసి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు చక్కగా మన మీద ప్రేమ పెంచుకుంటారు. మంచి జ్ఞాపకాలను పెద్దవాళ్ళు పిల్లలకు వదిలేసి వెళ్ళాలి. లేకపోతే మాత్రం ఆఫ్టర్ 50, ఆఫ్టర్ 60 ఆయుష్ ఎంత ఇస్తాడో తెలియదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి. చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉన్నాను. అదేదో చెప్పాలని అనిపించింది నాకు. చిన్న మెంతి కూర అంటే చాలా ఇష్టం అండి నాకు. చిన్న మెంతి కూర, వంకాయ కూరలో పోపులో ఈ చిన్న మెంతి కూర వేస్తే చాలా స్మెల్ వచ్చి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. మా అత్తగారిని మా మదర్ కూడా బాగా గుర్తు చేసుకుంటానండి. ఒకసారి పుల్లగంత కట్ చేయమంటే నీట్గా కొంచెం కూడా కండ వేస్ట్ కాకుండా ఆ పొట్టులు చాలా జాగ్రత్తగా తీసి ఆ పుల్లగంద తీసింది కదా, పాలకూర పోయడం కానీ, బెండకాయలు దొండకాయలు అన్నీ కోసేటప్పుడు ఇంత కూడా వేస్ట్ కాకుండా పోయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా మదర్ కూడా చాలా గుర్తు చేసుకుంటారు. ఎంపురాలలో మంచి ఎంపురాలు అంటే మీ అత్తగారనే ఉంటుంది. అంటే ఈ విషయం అందరితో నవ్వద్దు కానీ ఓపెన్గా చెప్పగా తప్పట్లేదు. మా అత్తగారంటే మా మదర్ కూడా చాలా ఇష్టం. మా అత్తగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ టైంలో హెల్త్ ప్రాబ్లం వచ్చేసి కోమాలకు వెళ్ళిపోయింది. అయితే మేము ఇక్కడి నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది కదా, అలా వెళ్ళాము. మా ముగ్గురిని చూడగానే ఆటోమేటిక్గా కోమాలో ఉన్న మనిషి కళ్ళు తెరిచి చూసిందండి. చూసింది, టీ పోయమంటే నేను కొంచెం టీ తాగిచ్చాను. టీ అంటే చాలా ఇష్టం ఉండేది, చాయ్ అంటే. మా హస్బెండ్ కూడా అంతే, టీ అంటే ప్రాణం. ఎన్నిసార్లు పోసినా టీ తాగుతూనే ఉంటాడు. తల్లి అలవాటు వచ్చింది. అయితే వచ్చింది మళ్ళా ఇక వెళ్ళిపోదామంటుంది హాస్పిటల్ నుంచి. ఖర్చు వద్దు, ఇంకా ఖర్చు పెట్టుకోకండి, మనం వెళ్ళిపోదాం, ఇంటికి పోదాం అని చెప్పేసి అన్ని తీసేసుకొని నన్ను తీసుకోపోని అంటుంది. అసలు ఎంత గుండె నీరైపోయిందంటే అసలు చాలా అసలు అచేతనంగా నిలబడిపోయాం. ఏం చేయాలో తెలియని స్థితిలో మేము. అది ఆ క్షణాలు ఇప్పుడు నా కళ్ళకి ఇట్లా కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. చాలా బాధేస్తుందండి నాకు. చెప్తూ ఉంటే మెమొరీస్ని షేర్ చేస్తూ ఉంటే, మీతో చెప్తూ ఉంటే మాత్రం నా కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి. అయితే చాలామంది ఒక చనిపోయిన తర్వాత మనము వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు గుర్తుగా మనకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. నాకు అది అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకు గుర్తుగా ఇవ్వటం? ఇప్పుడు ఒక వస్తువు మన దగ్గర ఉంటేనే, అది చూస్తేనే మనుషులు గుర్తొస్తారా? ఆ వస్తువుని మనం చూడకపోతే వాళ్ళని మనం గుర్తు చేసుకోమా? అంటే మనుషులు గుర్తుండాలంటే ఏం చేయాలి? మంచితనంగా ఉండాలి, సమాజాన్ని చేరదీయాలి, బంధువులను చేరదీయాలి, చక్కగా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి.
ఇప్పుడు అలా పరిస్థితి ఉండడం లేదు. మొత్తం మానవీయ సంబంధాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. ఒకప్పుడు అత్తగారు, ఆడబడుచు ఇలాంటి విషయాలు మాత్రమే గొడవలు వచ్చేవి. ఇప్పుడు అలా కాదు. అక్క చెల్లెళ్లకు, తల్లి పిల్లలకు, భార్యాభర్తలకు అంత డబ్బుమయమైపోయింది. ఈ విషయాన్ని గ్రహించేసరికి కాలం గడిచిపోతుంది కదా. అప్పటికి ఖచ్చితంగా మనకు రియలైజ్ అవుతాం. ఎప్పుడైతే 60-70 సంవత్సరాలకు రియలైజ్ అయితే ఏమిటి ప్రయోజనం? డబ్బు అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. నేను దాన్ని తీసి పారేయలేను. ఎందుకంటే మనం సమాజంలో అందరితో పాటు ముందుకు వెళ్ళాలన్నా, మనకు మంచిగా కడుపు నిండా తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, మంచి టూర్లు వెళ్ళాలన్నా, మంచి బంగారం బట్టలు అన్నీ ఉండాలి. నేను డబ్బు అని అన్నను. కానీ మానవీయ సంబంధాలు, ఈ రిలేషన్ని వదిలేసుకొని వాళ్ళు అవసరం లేదు అని చెప్పేసి డబ్బుకే ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. నేను చెప్తూనే ఉంటా ఈ విషయము. కొంతమందికి నేను మాట్లాడేది వేదాంతం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఉండక ఏదో మాట్లాడేస్తుంది జయంతి అని అంటారు. నిజంగా ఇప్పుడు నా మాటలు మీకు ఏమనిపిస్తుంది? నిజమే కదా, జయంతి మాట్లాడింది కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మా అత్తగారు ఆస్తి నేను ఏం లేదండి, నాకు సింగిల్ రూపీ లేదు, తెలియదు అసలు. నాకు ఒక్క రూపాయి కూడా తెలియదు. మ్యారేజ్ చేసుకొని నన్ను ఇలా బయటికి తీసుకొచ్చి మేము ఇద్దరం కష్టపడి సంపాదించుకున్నదే తప్పితే నేను మా అత్తగారు, మామగారి సొమ్ము అయితే నేను ఒక రూపాయి కూడా తిన్నదైతే తెలియదు. వాళ్ళకి లేదని కాదు, అలా కరిగిపోయాయి ఆస్తులు అంతే. కానీ ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకు? ఆవిడ మంచితనం, ఆవిడ మమ్మల్ని ఎంత ప్రేమ చూసుకుంది, ఎలా చూసుకుంది అనేది ఎవ్రీడే గుర్తొస్తుందండి. రోజుకి ఒకసారి అయినా కూడా నేను మా అత్తగారిని కంపల్సరీ గుర్తు చేసుకుంటాను. నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా పాపకైతే చాలా ఇష్టం అండి నానమ్మ ఇప్పటికి గలవరిస్తుంది. దానికి 5 వెళ్ళి 6 years పడ్డప్పుడు చనిపోయింది తను. 5 years అయినా కూడా అప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మా అమ్మాయికి. మమ్మీ నా పెదాలంటే చాలా ఇష్టం, నాయనమ్మకు ఎర్రగా ఉంటాయి సాయి పెదాలను, ముద్దాడేదమ్మా అని చెప్తుంది. నాకు దానిమ్మ గింజలు రుచి పెట్టేదమ్మా అని చెప్తుంది. మా అత్తగారి రుచులు కూడా నాకు తెలుసండి. అరటి పండు అంటే ప్రాణం. అరటి పండు కూడా మొత్తం ఇట్లా తొక్క తీసేసుకొని మొత్తం తినేది. ఎందుకంటే తొక్క అంతా తీసేస్తారు, కొంచెం కొంచెం తినండి అంటే కాదు, ఇట్లే తినాలి. అప్పుడప్పుడు నేను కూడా ఆవిడ గుర్తు చేసుకోవాలి, మొత్తం తొక్క తీసి అక్కడేసి తింటూ ఉంటాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు ఆవిడని గుర్తు చేసుకోవడం. నేను ఎప్పుడు కూడా నా వీడియోస్కి లైక్ చేయండి అని చెప్పలేదండి. అవి నా పర్సనల్ వీడియోస్ చెప్పలేదు. ఇది మా అత్తగారి గురించి చెప్తున్నాను కదా. ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. అన్ని లైక్స్ వస్తే మా అత్తగారి గురించి నేను చెప్పుకున్న నాకు అలాంటి ఆవిడ మెమరీస్ నేను గుర్తు చేసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఎంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మా అత్తగారు హాస్పిటల్కి వెళ్దామని అనకపోయేదండి. తనకు తానే తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు అనవసరంగా పిల్లల్ని బాధ పెట్టడం, మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు అని చెప్పేసి నోట్ల నాలిక లేదండి. ఎంత గొంతు తక్కువ ఉంటే అంత రిలేషన్షిప్ పెరుగుతుంది. మనకేమో అనకుండా ఉండలేము, పడకుండా అసలు ఉండలేము. మా హస్బెండ్, మా పాప అయితే సేమ్ మా అత్తగారు లాగానే. వాళ్ళు ఎవ్వరు తెరువుకోరు, ఎవరిని ఏమనరు, వాళ్ళ జాగలో వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు నేనే కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ కొంచెం సారీ చెప్తూ లైఫ్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటా. ఇవాళ మా వారు చాలా హ్యాపీగా చూస్తారు ఈ వీడియోని. ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నా కదా. అమ్మే కదండి, ఎంతున్నా అమ్మే కదా. ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా, దాదాపు నా 350 వీడియోస్ నేను షేర్ చేశాను యూట్యూబ్లో. అయితే ఈ వీడియో మాత్రం 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నాను కాబట్టి, మా అత్తగారి గురించి. ఈ వంకాయ కూర పెట్టి తనకి ఈ వీడియో ప్లే చేసి చూపిస్తా. ఈ వంకాయ కూర తింటూ వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎదుటి వ్యక్తి హ్యాపీనెస్లోనే సంతోషం అనేది ఉంటుందండి. మన సంతోషం కూడా దాగి ఉంటుంది. అది చాలామందికి తెలియదు. సెల్ఫిష్గా నాది నేను హ్యాపీగా ఉంటే చాలనుకుంటారు. కానీ ఒక్కసారి మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషపడ్డం అనేది ఒకసారి చూడండి. దాన్ని ఒకసారి కట్ చేస్తే మనం ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఎన్ని పనులైనా చేయగలుగుతాం. అంతే కదా. మీతో మాట్లాడుతూ ఉంటే కూడా కంప్లీట్ అయిపోయింది.
ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా నాకు ప్రతిదీ వీడియో తీయడం షేర్ చేయడం అనేది అలవాటైపోయింది. ఏమండి, కుట్రకో బుద్ధి జిమాకో రుచి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి సంతోషాలు వాళ్ళవి. ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా కొంచెం చాలా హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ చేసిన తర్వాత నేను ఎలా ఉండగలను ఇంట్లో, దాని మీద ప్రేమ అంత ఏమంటారు సింగిల్ చైల్డ్ ప్రేమ ఎలా ఉంటుందో సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంత ప్రేమను నేను వదులుకొని దాని అత్తగారింటికి పంపించి ఎట్లా ఉంటాను అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోస్ వలన కొంచెం నాకు నా మైండ్ని సైడ్ చేసేసుకొని హ్యాపీగా వీడియోస్ చేసుకోవడం, ఏ పని చేస్తున్నా కూడా ఒక వీడియో చేసుకొని మంచి అప్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం వలన మానసికంగా చాలా ఆనందం అనేది అనిపిస్తుందండి. అంతే కదా, ఇప్పుడు ఒక ఆడపిల్లని ఇంటికి పంపించేది అత్తగారింటికి పంపించేసి ఒంటరిగా ఉండడం అంటే అది ఇంతటి వెనక ముందు లేరు కదా ఎవరు. అందరు అన్నారు అసలు వీళ్ళు ఎట్లుంటారు భార్య భర్తలు ఇద్దరు కూడా, పాప అంటే వీళ్ళకి ఎంత ప్రాణం కదా, అలాంటిది ఎలా ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మా హస్బెండ్ రిటైర్ అయినా కూడా ఆఫీస్కి వెళ్ళడం, నేనేమో ఈ వీడియోస్తో చక్కగా మా ఫ్రెండ్స్ అండి, మా ఫ్రెండ్స్ కిటీ పార్టీస్ ఇవన్నీ కూడా అంటే నేను ఇంకొక సలహా ఇస్తాను అందరికి కూడా. ఏమనంటే ఒక 50+ వచ్చినాక మన కోసం మనం బ్రతకాలండి. కేవలం నేను ఎస్ భర్తకు మనము అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉన్నాము, చక్కటి పిల్లలు సంతానం బాధ్యతలు తీరిపోయినాయి. ఇప్పుడు నేనేం చేయాలి, నా సంతోషం కోసం నేను ఏ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరి 50+ తర్వాత ఆలోచించాలండి. ఆలోచించడమే కాకుండా పిల్లల విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటూ, అంటే వాళ్ళు చేసే ఏ పనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ కాకుండా, తిట్లు తినకుండా, తిట్లు పడకుండా, వాళ్ళని తిట్టకుండా జాగ్రత్తగా ఉంటూ పోతే మంచి జ్ఞాపకాలను మిగిల్చడమే కాకుండా ఎక్కువ కాలం మనం వాళ్ళతోని జర్నీని సాగించి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాము. ఏంటో ఇవాళ చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నా, ఈ వంకాయ కూడా చేస్తూ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను, నా వీడియోస్ నేను ఎక్కువ చూసుకుంటూ ఉంటాను. ఈ వీడియో చూసుకున్నప్పుడల్లా కూడా నాకు ఇంకా సంతోషం. ఎస్ మా పిల్లల గురించి సరే ఆవిడకి నేను ఏం చేశానా ఏంటా అనేది పక్కకు పెడితే కొద్దిసేపు ఆవిడ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గౌరవప్రదంగా ఆవిడ మీద నా ప్రేమను ఈ విధంగా వ్యక్తపరుచుకున్నాను కదా, ఒక 4 మాటల ద్వారా నలుగురికి తెలియజేశాను కదా అని చెప్పేసి సంతోషం అయితే నాకు మిగులుతుంది. అందరూ కూడా ఒక లైక్ చేయండి, దేనికంటే మా అత్తగారి మంచితనానికి. ఓకేనా, బాయ్ ఎవ్రీవన్, బాయ్.